సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు అయా మీ పాదములకే ఆరాధన అయా వందన సమర్పణ చేస్తూ ఉన్నాం తండ్రి. అయా ప్రభా నీ దాసరాలు మరుగు చేసిన నోట మీ మాట ఉంచి మీ చేతి నీడలో దాచి ఉంచి ప్రతి మాటను కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించి విడుదల చేయండి. వినగల చెవులు గ్రహించగల హృదయం మా అందరికి మీరు దయచేయండి తండ్రి. అయ్యా వందనాలు. వాక్య ప్రత్యక్షత, వాక్య మర్మములు, వాక్య వాగ్దానములు, వాక్య హెచ్చరికలు, వాక్య గద్దింపులు, వాక్యాశీర్వాదము, వాక్య అభిషేకము దయచేయండి. మీ సన్నిధిని ప్రభువా నీ దాసురాలుగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ ప్రదేశంలో రిలీజ్ చేస్తున్న పరలోక సన్నిధిని మీరు రిలీజ్ చేసినందుకు వందనాలు. క్రీస్తు వారి నామములో ప్రార్థన తండ్రికి సమర్పిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం ముందు నిర్జనులతోనూ సిద్ధనులతోనూ క్రైస్తవ సేవకులతోనూ విశ్వాసులతోనూ మేము మాట్లాడాలని ఆశించి ఎపిసోడ్ నేను రిలీజ్ చేస్తున్నా. కారణం ఏంటంటే ఈ మధ్య ఒక పుకారు హల్చల్ చేస్తూ ఉంది. ఎంతవరకు నిజం అన్నది మనం కరెక్ట్ గా చెప్పలేం కానీ నిజమని చాలా మంది అంటున్నారు. అదేంటంటే రాజ్యాంగంలో సెక్యులరిజం అన్నది లేకుండా చేసి క్రైస్తవులను ముస్లింలను మరి ఈ దేశ పౌరసత్వం లేకుండా చేసి ఈ దేశం నుండి తరిమివేయాలా అన్న ఆలోచన కొందరిలో పుట్టిందని దాని కొరకు వారు ప్రణాళికలు సిద్ధపరుస్తున్నారని వినికిడి. అలాగున చాలా మంది చెప్పగా యూట్యూబ్ లో విన్నాను. నిజమెంతో పుకారంతో తెలియదు కానీ మరి నిప్పైనా తప్పైనా దాగదు కదా. నిప్పును దాద్దామంటే నిప్పు తాగదు, తప్పు దాద్దామంటే అది కూడా తాగదు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చింది ఏమనగా అవేం జరగవు, జరగడానికి వీలు లేదు, రూల్ లేదు కూడా. కారణం ఏంటంటే మన దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన ఏదైనా చేయగలవాడు, అసాధ్యం అన్నది లేనివాడు, మహాశూరుడు, పరాక్రమశాలి, యోధా గోత్రపు సింహరాజము, ఆయన పురుషోత్తముడు, మహావీరుడు. సాధారణంగా నేను చర్చిలో వెళ్ళినప్పుడు ఒక ప్రార్థన చేస్తానండి. వెళ్ళగానే ఒక ప్రార్థన చేస్తాను. అదేంటంటే లార్డ్ జీసస్ Commander in Chief of Armies of Lord Father, I salute you. Lord Jesus, Commander in Chief of Armies of Lord Father, I salute you. ఆయన ఏమనుకున్నారు మీరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అయితే మనకు కనబడే ఈ భూగోళం మీదనే అధికారాలు, సైన్యాలు, మన చిత్తానుసారంగా చట్టాలు మార్చడం ఇది మన పరిధిలో ఉందని మనం అనుకుంటే అంతకంటే తప్పు ఇంకోట్లేదు. మన పరిధిలో లేదు. భూరాజ్యాలు వాటి మహిమ ఆయన చేతిలో ఉంది. ఆయన ఒకని సింహాసనం మీద కూర్చుండబెట్టును, మరొకని సింహాసనం నుండి పడద్రోయునని బైబిల్ చెప్తుంది. బైబిల్ పరిధిలో నుంచే నేను మాట్లాడుతున్నానండి. బైబిల్ నుంచి ఇటు నుంచి అటు గాని అటు నుంచి ఇటు గాని నేను రావట్లే. మనకెంతో అభయం ఇస్తుంది. ఇప్పుడు మన సంఘ కాపరులు, పెద్ద పెద్ద ఉపదేశకులు, మరి మెగా పాస్టర్స్ లేదా చిన్న పాస్టర్లు అందరు కూడా దేవుని దృష్టిలో ఆయన బిడ్డలే, ఆయన సేవకులే. అయితే 5 లక్షలకే పైగా ఉన్న సైన్యాన్ని, ఇశ్రాయేలీలను, సైన్యం అనగా ఇశ్రాయేల్ జనులను మోషే తర్వాత యెహోషువ నడుపుతున్నాడండి. మోషే నాయకత్వం కింద కొంతకాలం జరిగింది. ఆ తర్వాత మోషే తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువకు నాయకత్వం ఇవ్వని దేవుడే చెప్పాడు మోషేకు. నీ స్థానంలో యెహోషువను నువ్వు నియమించు. కొన్ని లక్షల మందిని ఒకే వ్యక్తి నడిపించడం అంటే అది మామూలు విషయం కాదండి. వాళ్ళంతా ఇజ్రాయెలైట్స్. దేవుని అధికారం కింద వారంతా బయలుదేరి వస్తున్నారు మహాసైన్యంగా. దేవుడు వారితో వస్తున్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని వెంటాడి వస్తూనే ఉన్నాడు. ఆయన వెన్నంటి ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. రేయి పగలు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మానవపరంగా యెహోషువకు చెప్పాడు ఆయన, నువ్వు నడిపించాలి. మోషే చాలా ధైర్యం గలవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. మోషే దేవుని స్నేహితుని వంటివాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఈయన బయలుదేరాడు కదా. దేవుడే మోషే తర్వాత యెహోషువ నాయకత్వం కింద ఇజ్రాయెలైట్స్ నడిపిస్తున్నాడు. ఆ నాయకత్వాన్ని అప్పచెప్పేటప్పుడు దేవుడు యెహోషువ కొన్ని మాటలు చెప్పాడండి. ఇప్పుడు ఆ నాయకత్వం ఎంతమంది సంఘాలను నడిపించే నాయకులు ఉన్నారు, సంస్థలను నడిపించే నాయకులు ఉన్నారు. సంఘ కాపురులే గాని, ఉపదేశకులే గాని, ప్రవక్తలే గాని ఎంతమంది ఉన్నారు, అపోస్తలులే గాని వారి క్రింద ఎంతమంది జనం ఉన్నారు. దేవుని రాజ్య నిర్మాణం కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. దేవుని రాజ్యం కొరకే కాదు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు కూడా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? విషయం ఏంటంటే ఈ మాటలు, ఈ పుకార్లు, కొన్ని స్థలాల్లో క్రైస్తవుల మీద జరిగే దాడులు,
దౌర్జన్యాలు చూసి సంఘ కాపరులు కొద్దిగా కలత చెందుతున్నారు, విశ్వాసులు కూడా భయపడుతున్నారండి. అయితే మనం బైబిల్ ఆధారం చేసుకోవాలా. సంఘ కాపరులతోనూ, అపోస్తలులతోనూ, ఉపదేశకులతోనూ, ప్రవక్తలతోనూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం మాటలు చెప్తున్నాడు వినండి. నాయకత్వం, యెహోషువ నాయకత్వం గురించి ఆయన చెప్పింది మనకు కూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మనం 3వ వచనం నుంచి చూసినప్పుడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తున్నాను. నేను అలాగనే 6వ వచనానికి వస్తే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును, నేను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అలా చెప్పాడు. మళ్ళా మనం ఈ యొక్క 8వ వచనంలోకి వస్తే, ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడుము, దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండను. వండర్ఫుల్. అసలు చదివినప్పుడు ఈ పుకార్లు షికార్లు చేస్తుంటే మనం భయపడొద్దు. కేర్ నాట్, డామ్ కేర్. ఎందుకు అలా అంటే, ప్రభు మనందరితో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడవను ఎడబాయను. ఒక నాయకునితో చెప్తున్నాడు ఆయన. ఆ మాట నాయకులందరితో కూడా చెప్తున్నాడు. సంఘ నాయకత్వం, సంఘ కాపర్లు ఉన్నారు కదా, అలాగే ఉపదేశకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. అలా మన అందరితో కూడా చెప్తున్నాడు. సెక్యులరిజం తీసేసి ఏం పెడతారట? కాబట్టి మత రాజ్యాన్ని స్థాపిస్తారా? అది జరిగే పని కాదని నేను చెప్తున్నా కదా. ఎందుకంటే మహాశూరుడు తన మహిమను ఎవరికి ఇవ్వని వాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడై ఉండగా నాసికారంధ్రములలో ఊపిరి ఉన్న నరుడు ఎంతటి వాడండి. మనము నిన్నటి వారము. ఆయన రాజుల సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు, పడద్రోయేవాడు. ఎప్పుడైతే శిలువలో సాతాను తరుణాన్ని చెత్తగొట్టాడో, భూరాజ్యాలు దాని మహిమ ఆయనదైంది. ఆయన అధికారం కింద విశ్వం ఉంది. కనబడని ప్రపంచం ఒకటి, కనబడని ప్రపంచాలు రెండు. ఒకటి సైతాను ప్రపంచం, రెండు దేవుని ప్రపంచం. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి సైతాన్ రాజ్యం. భూమి మీద ఇద్దరు ఉన్నారండి మానవులు. కొందరు సైతాన్ రాజ్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు, దాని అధికారం క్రింద ఉన్నారు వాళ్ళు. కొందరు దేవుని రాజ్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయన అధికారం క్రింద ఉన్నారు. కానీ ఎవరు గొప్పవారని బైబిల్ చెప్తుంది? ఆకాశం నుండి నాయకత్వం కోసం యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? 1/3 దేవదూతలను కింది పడద్రోశాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటారు? ఎవరు గెలిచారు? దేవుడే కదా. శిలువ యుద్ధంలో ఆయన సాతాను తలను చెత్తగొట్టాడు. ఎవరు గెలిచారు? దేవుడే కదా. ఆయన బలమును పరిశోధించుట అసాధ్యము. ఆయన బలాన్ని నడికట్టుగా కట్టాడు. నీతి న్యాయము ఆయన సింహాసనాలు. వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోవాలా? మనం వెళ్ళిపోవండి, దాని రాజ్యం వెళ్ళిపోద్ది. బైబిల్ అలా చెప్తుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిన్ను విడవను ఎడబాయను. మళ్ళంతా ధైర్యంగా ఇంట్లో కూర్చోమల్లే. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దీనిలో వ్రాయబడి ఉన్న వాటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడుము. బోధించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించాలి. మన జీవన విధానంలో 10 ఆజ్ఞలు పాటిస్తూ అప్పుడు బోధిస్తూ నాయకత్వం అనేది ముందుకు సాగుద్ది. దేవుడు చెప్పాడు అట్లా. అప్పుడు నీ మార్గాలన్నిట్లో కూడా నువ్వు వర్ధిల్తావు. నీకు ఆజ్ఞాపించాను కదా, నీవు నడుచు మార్గం అంతట్లో తోడే ఉంటాను. మనిషి కాదండి తోడే ఉండేది, మనిషి అంతా అండి. మనిషి అంతా ఆయన నాసికారంధ్రముల్లో ఊపిరి ఊదాడు మట్టి బొమ్మకు. ఆయన ఊపిరి ఆయన తీసుకుంటాడు. అప్పుడు మనిషి బోర్ల పడాలా? యుద్ధం చేయాలా? వాడు ఇష్టం వచ్చినట్టు చేయాలా? అసలు అడ్రస్ లేకుండా పోవాలా? నాసికారంధ్రాల్లో నరునికి జీవవాయువు ఊదింది దేవుడు. మరణ విరమణ నువ్వు మన్నే కనుక మన్నైపోతావు అని చెప్పింది దేవుడు. దేవునికి విరోధంగా వచ్చిన వ్యక్తులను ఆయన ఏం చేశాడు? బైబిల్లో ఉంది. యుద్ధం నాదని చెప్పాడు ఆయన. ఆయన సేవకులకి ఏం చెప్తున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడవను, ఏమాత్రము ఎడబాయను. ఈ ధర్మశాస్త్రం నువ్వు బోధించాలా, భయపడి బోధించటం మానవద్దు, దాని ప్రకారంగా నువ్వు జీవించాలా ఆయన చెప్తున్నాడు. నేను చెప్తున్నా కదా, నేను నీకు తోడై ఉన్నాను. పిరికి వారు దేవుని రాజ్యానికి అరుగులు కారు. ఏం జరగదు. నేను చెప్తున్నా, ఒక ప్రవక్తగా డిక్లరేషన్ ఇస్తున్నా, ఒక ప్రవక్తగా ప్రవచనం ఇస్తున్నా. సెక్యులరిజం అన్నది
మన యొక్క రాజ్యాంగం నుంచి తొలగింపబడదు, ఆ కార్యం జరగదు, దాన్ని ఎవడు చెయ్యలేడు. అలాంటి ఆలోచన వ్యర్థం. ఎందుకనగా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు కూడా లేడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. చాలా మంది పొద్దున ఒక మేడం ఫోన్ చేసింది, ఆమె మంచి పాస్టర్, అక్క అక్క అమ్మ అమ్మ ఇట్లాట. నేను గట్టిగా నవ్వాను. ఎవరు చేస్తున్నారు? మనుషులా? అధికారాలన్నీ దేవుని కదమ్మా. అవసరం వస్తే యుద్ధానికి దిగొస్తాడు మనిషిలాగా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం తీయండి మీరు. ఆశ్చర్యంగా మానవ రూపంలో దిగొస్తాడు చూడండి. ఎరుకో పట్టణాన్ని వీళ్ళు ముట్టడిస్తున్నారండి. యెహోషువకి ఏం చెప్పాడంటే, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకో బాబు, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకో. మరి వాగ్దానం చేశాను అబ్రహాంకి, ఈ కనాను అంతా కూడా నీ సంతానానికి ఇస్తానని. అబ్రహాం చనిపోయినా నా వాగ్దానం చనిపోదు కదా, నేను చనిపోను కదా. కాబట్టి వాగ్దానం ప్రకారంగా కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మోషాన్ని లేవనెత్తాను ముందుగా, తర్వాత నిన్ను లేవనెత్తాను. కాబట్టి నువ్వు యుద్ధం చేస్తూ గెలుస్తూ నేను మీకు ఇస్తున్న ప్రాంతాన్ని మీరు కష్టపడి యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి. నేను మీతోనే ఉంటా కదా. యుద్ధం యెహోవాది. కానీ మీరు పిరుగువారి వలె అనకం చేసి యుద్ధంలో నిలబడకుండా సిద్ధపడకుండా పారిపోతే మీరు ఈ యొక్క కణాన్ని మీరు స్వాతంత్రించుకోలేరు. ధైర్యంగా నిపుణంగా ఉండాలా, యుద్ధ సన్నద్ధులే ఉండాలి. మీరు యుద్ధం నాదే, కానీ మీరు నాతో ఉండాలా, ధైర్యంగా ఉండాలి. మీరు మీ సేవలో మీరు ఉండాలని నాయకుడికి చెప్పాడు, బోధించాలని చెప్పాడు, ప్రజలను ధైర్యపరిచాడు. వీళ్ళు భయపడుతున్నారు, మానవ రీతిగా భయపడతారండి. మానవులు కాబట్టి ప్రాణ భయం ఉంటది. అవుద్దో కాదు, గెలుస్తాం ఓడిపోతాం అని సైనికులకి భయం ఉంటది. పైన ఎరుకో పట్టణం అంటే మాటలు కాదండి. ఎరుకో గోడల పట్టణం చుట్టూ ఉన్నాయంటే దుర్భేద్యమైన కోటది, పురాతనమైన కోటది. ఎరుకో కోట గోడ పేరు చెప్పితే శత్రువులకు గుండెలు గుబేలమంటాయి. అలాంటి కోట గోడది. దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని దాన్ని పడగొట్టాలని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు యెహోషువ నమ్మాడు, కానీ సైన్యం కొద్దిగా ఆలోచనలో పడుద్ది కదా. ఎలా మన దగ్గర అన్ని ఆయుధాలు లేవు, ఎలా మనం గోడలు కూల్చేటటువంటి ఫిరంగులు మన దగ్గర లేవు, ఏం జరుగుద్ది? మనల్ని అయితే పొమ్మన్నాడు. ఎంత ఆశ్చర్యమో వినండి. కొద్దిగా ధైర్యంగా ఉండండి క్రైస్తవులారా. కేర్ నాట్ డ్యామ్ కేర్, అంతే. ఏం జరగదు అక్కడ. నేను ఒక ప్రవక్తగా చెప్తున్నా, అది జరిగే పని కాదు, ఇంపాసిబుల్. అది తల్లకిందులో ఎవరు తప్పదు చేసినా అది జరిగేది కాదు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం వచ్చే 13వ వచనం 5:13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షంలో ఉన్నవాడివా మా విరోధుల పక్షంలో ఉన్నవాడివా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేశాను. నా ఏలిన వాడ తన దాసునితో సెలవిచ్చినదేమని అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసి. ఎవరు దిగి వచ్చారండి? మాటల, కథల, నాటకాల, డ్రామాల ఎవరు దిగి వచ్చారు? అక్కడ స్వయంగా ఆయన కత్తి పట్టుకొని వచ్చిండు. ఎవరండి ఆయన ముందు నిలబడేది? ఆయన మహాశూరుడు, పురుషోత్తముడు అండి, మగాడండి, మగాడు. ఆయన పురుషోత్తముడు అని రాయబడి ఉంది. గాజులేసుకారు యేసు ప్రభు, ఆడది కాదు. పురుషోత్తముడు, మహాశూరుడు, సైన్యములకు అధిపతి. స్వయంగా ఫీల్డ్ దిగితే ఎవడని నిలబడ్డా? మనిషి నిలబడతాడండి? దేవుడు ఫీల్డ్లోకి వస్తే మనిషి నిలబడతాడా? ఆయన ఏం చేశాడట? దూసిన కత్తి చేత పట్టుకొని వచ్చాడట. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడివా మా విరోధుల పక్షమున ఉన్నవాడివా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడటండి? పరలోకం నుండి దిగాడు. ఎలా దిగాడండి? కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ లార్డ్ ఫాదర్ స్వయంగా వచ్చాడు. మరి నిలబడి ఆయన ముందు బాకారాధము చేసి యుద్ధ వేరి మ్రోగించి స్తుతులతో దుర్గము స్థాపించేవాడు, శృంగధ్వనులతో సైన్యము నడుపువాడు. ఆయన కనుకొసలు ఎరిపెక్కితే సాతాన్ రాజ్యం దొడెళ్ళ కూడుద్ది పాతాళంలోకి. కనుకొసలు ఎరిపెక్కితే చాలా మంది ఆందోళన పడుతున్నారు. ఎందుకు? నేను చెప్తాను కదా, 100% జరిగే పని కాదు. మన పక్షంలో ఉన్నవాడు మనిషి కాదు,
మన పక్షమున ఉన్నవాడు సైతాను కంటే చాలా గొప్పవాడు. మీకు అర్థమైందనుకుంటా. స్వయంగా ఫీల్డ్లోకి వస్తాడు. మన ద్వారా మనం పోతూనే ఉండాలి. ఆయన నాయకత్వాన్ని మనం అంగీకరించాలా, గౌరవించాలి. ఆయన ఏమన్నాడు, నీకు తోడుగా ఉంటా, నేను విడవను, ఎడబాయను. బోధించుట మానవద్దు, ఆచరించుట మానవద్దు. యుద్ధం వచ్చిందనుకో నేను దిగుతా. ఫీల్డ్లోకి వస్తాం. మరి ఎట్లా వస్తారో తెలుసా, కత్తి పట్టుకొని మరీ వస్తా. రమ్మనండి, వరుస్తారు. ఇప్పుడేదో ఆటలాడదాం అని అనుకోవద్దు. అక్కడ గుడి, అక్కడ చర్చి గాలబెట్టిను, ఇక్కడ చర్చి గాలబెట్టిను. చాలా సింపుల్. చర్చి కాదు, అసలు సాతాను రాజ్యమే లేకుండా చేస్తాడు. అర్థమైందా? అవసరం వస్తే అట్లా టోళ్ళని తీసి పడేస్తాడు. తీసి పడేస్తే చూపించాలి. మరి మీకు అది కూడా చూపిస్తా, బైబిల్ నుంచే చూపిస్తా మీకు. ఆదికాండంలోకి రాండి, మీరు నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూడండి. ఇదే ఇశ్రాయేలీయులు వస్తున్నారు. అప్పుడే ఫరో ఈజిప్ట్ దాస్యం నుంచి విడుదల పొంది మోషే నాయకత్వం కింద వస్తున్నారండి వాళ్ళు. అప్పుడేమో పొమ్మన్నాడు. 10 సూచక్రియలు, అద్భుతాలు ఐగుప్తులో యెహోవా దేవుడు చేశాడు. భయపడ్డారు. వీళ్ళ పిల్లలను తీసుకెళ్లి మగ పిల్లలను నైల్ నదిలో పడేస్తే దేవుడు వాళ్ళ తొలిచూలు చంపేశాడు. అంతే. ఆయన వచ్చాడు ఫీల్డ్లోకి. వీళ్ళ అధికారంలో లేరు, వీళ్ళు బానిసలు. మరి వీళ్ళకి ఆ ధైర్యం లేదు, వీళ్ళకి ఆ తెగువ లేదు. దేవుడు బయలుదేరాడు. వీళ్ళ మగ పిల్లల తీసుకుపోయి నైల్ నదిలో పడేస్తే ఇశ్రాయేలు పిల్లల్ని, హెబ్రీయుల పిల్లల్ని, ఆయన వాళ్ళ మగ పిల్లల్ని తొలిచూలు వాళ్ళందరినీ చావగొట్టేశాడు. ఆయన మరణదూతగా దాటాడు. అప్పుడు మీ పోండి నాయన, మీరుంటే మేము చచ్చిపోతాం, వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు. వీళ్ళు వస్తుంటే మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని, అరే వీళ్ళు బానిసలుగా ఉండేవాళ్ళు, మన ఇళ్ళలో ఎవడు పని చేస్తాడురా, మనకి ఇళ్ళు ఎవడు కడతాడురా, మనకి పెద్ద పెద్ద ధాన్యాగారాలు ఎవడు కడతాడురా, వీళ్ళు పోతే అమ్మా మళ్ళీ వీళ్ళని పట్టుకు రావాలని మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ వస్తున్నారు, వీళ్ళు అంట పడుతున్నారు. పొమ్మన్నారు, వీళ్ళు వస్తున్నారు. సముద్రం దగ్గర వీళ్ళు దిగి ఉన్నారు. దేవుడు అన్నాడు, అక్కడే దింపు అన్నాడు. అక్కడెందుకు దింపు అన్నాడు? మంచి దారిలో పోవచ్చు కదా. ఆయన మహిమ చూపించటానికే, ఆయన బలం చూపించటానికే, ఆయన పరాక్రమం ఎంత ఉందో అన్యజనులకు చూపించటానికి. కాబట్టి అక్కడ ఏం చేశాడు, మోషే తెచ్చి ఎర్ర సముద్రం దగ్గర అందరినీ మకాం చేయించాడు. వెనక తిరిగి చూస్తే ఐగుప్తులు వస్తున్నారు. చూడండి, అప్పుడు మనుషులు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫరో అతని రథాలు వస్తున్నాయట. ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళ మీదకి వస్తున్నారు. ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములు. 14 నిర్గమాకాండము 14:9 నుంచి చూడండి. ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములు, అతని రౌతులు, అతని దండు వారిని తరిమి బయర్ఫోను ఎదుట సింహోరీతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకోండి. ఫరో సమీపించుతుండగా ఇశ్రాయేలు అంటున్నారట, అయ్యో మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా మోషే, మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా, అక్కడే చచ్చిపోతే బాగుండు, ఇక్కడే చంపడానికి తెచ్చినవా, ఈ ఇసుకొట్టిన పాతిపెట్టడానికి తెచ్చినవా. వాళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళకి రథాలు ఉన్నాయి, వాళ్ళకి రౌతులు ఉన్నాయి, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. మనకి ఏమీ లేదు, నోరు తెరిచారటం తప్ప అంటున్నారు. చాలా మంది అట్లా అనుకుంటారండి. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి సీట్లు ఉన్నాయి, వాళ్ళు పోటుగాళ్ళు. ఎవరంటే పోటుగాడు, ఎవరికైనా సీట్లు ఉన్నాయి, ఊడిపోతాయని. అలాంటి పనులు చేస్తే ఊడిపోతాయి. చేయకపోతే ఎందుకు పోతాయండి? సీటు మీద కూర్చున్నంత సేపే అధికారులు, కూర్చున్నాక ప్రజల మనుషులండి. సీటు మీద కూర్చున్న అధికారికి కులమత భేదాలు ఉండకూడదు, పార్టీ భేదాలు ఉండకూడదు. అందరికీ తల్లిదండ్రులాగా ఉండాలి వాళ్ళు. వీళ్ళని ఎట్లా చేద్దాం, వాళ్ళని ఎట్లా చేద్దాం అంటే దేవుడు ఎట్లా ఏం చేస్తాడు వాళ్ళని. వీళ్ళు అంటే దేవుడు అంటున్నాడు, నేను ఫరో వలన అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకుంటానని నిర్గమాకాండము 14:18 మాట్లాడుతున్నాడు. నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుటి సమూహము ముందుగా నడిచిన దేవదూత వారి వెనక్కి పోయి వారిని వెంబడించరు. మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారు వెనక్కి పోయింది. అక్కడ గమ్మ జరిగిందండి. మామూలు అప్పుడే అయిపోయిందా? ఏమైందంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో వారిని వెంబడించిన దేవుడు మేఘస్తంభాన్ని ఇశ్రాయేలుకును
ఐగుప్తులకు మధ్య పెట్టాడు. ఆ మేఘం వల్ల ఐగుప్తులకేమో చీకటి కమ్మింది, ఇశ్రాయేలుకి వెలుగప్పుడు అన్నాడు, మోషే ఎత్తు నీ కర్రనెత్తు, ఎర్ర సముద్రం వైపు చాపవయ్యా, కర్రతో సముద్రాన్ని పాయాలు చేస్తా. నువ్వొద్దు. దేవుడు వాళ్ళు తరమటం చూస్తున్నాడు, వీళ్ళు ఆడవటం కూడా చూస్తున్నాడు. వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు, మళ్ళీ పట్టుకొని పోయి బానిసలుగా చేయాలని. అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈ సముద్రంలో పడి చచ్చిపోతాం, నువ్వు అక్కడే ఉంటే బాగుండుగా, దేవుడు అని ఇక్కడ తెచ్చావేంటి. వాళ్ళు సామాన్యులు, దేవుని ఎరగని వారు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు కాదు నేను కదా, కర్ర ఎండిపోయిన కర్ర, దాన్ని చాపు సముద్రం వైపు, సముద్రాన్ని పాయాలు చేస్తాను. అప్పుడు ఏం చేసిండట దేవుడు, తూర్పు గాలి విసర చేసి సముద్రాన్ని రెండుగా చేశాడు, మధ్యలో రాచబాట వేశాడు, నీళ్లను గోడవలే నిలిపాడు. మనిషి అనుకున్నారు, అది నువ్వు నిలబెట్టుకో, నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్తా, నీ టెక్నాలజీ ఎంతో, నీ పవర్ ఎంతో, నీ స్టేటస్ ఎంతో, మరి నీ వైజ్ఞానిక పరిధి ఎంతో నిలబెట్టు, సముద్రపు నీళ్లను గోడలుగా నిలబెట్టు. కెన్యూ ఎవరితో పెట్టుకుంటున్నారు నాయన, రచ్చగొట్టదు అని యువదా గోత్రపు సింహం. అప్పుడు ఏం జరిగింది, నిలబడది, గోడల్లాగా నిలబడితే అన్నాడే మీరు వెళ్ళిపోండి అవతల ఒడ్డుకి అన్నాడు. మోషే ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారు 6 నెలలు. అమ్మ రోడ్డు పడదురా అని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే ఏమన్నాడు, నీ కర్ర తప్పు, సముద్రం కలుసుకున్నదే. అక్కడ ఏం జరిగిందో చూడండి, చాప్టర్ 14 వచనం 24. అయితే వేకువజామున ఏమో అగ్ని మేఘం అయిన స్తంభం నుండి ఐగుప్తుల వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచాడట, రథచక్రాలు ఊడిపోయినాయట. అంతలో మోషే ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు చేయన్నాడు. దేవుడు ఏం చేశాడు, గట్టి ఆయుధాలు ఉన్నాయా నాయన, గట్టి బుర్ర ఉందా, గట్టి ప్లాన్లు ఉన్నాయా. కాబట్టి ఏం చేశాడట, ఏ మోషే నీవు ఆ కర్రను మళ్ళీ చాపు. ఐగుప్తుల మధ్యలోకి వచ్చారట, వచ్చేసరికి వారి రథ చక్రాలన్నీ దేవుడు ఓడదీశాడట, కలవరపరిచాడట. అమ్మో యెహోవా దేవుడు మన మీదకి వస్తున్నాడని అనుకునే లోపలే అన్నాడట, మళ్ళా నీ కర్రను సముద్రం వైపు చూపు. నీళ్ల గోడ దడేలో గోలి నీళ్లు కలుసుకున్నాయి. సచ్చి తేలారు. అధికారం ఏమైంది, అహంకారం ఏమైంది, ప్లాన్ ఏమైంది. ఇశ్రాయేలు దేవుని బిడ్డలు తరుముదామన్న అధికారమా, అహంకారమా, ప్రణాళిక, పెత్తందారితనమా, రాజరికమా, ఏంటి నాయన అదే. పేర్లు వద్దులే, అలాంటి వాళ్ళు ఎవరున్నా ఇప్పుడు చూసినవా అయ్యా సముద్రం మధ్యలో సచ్చి తేలారు. అదే జరుగుద్ది. పెట్టుకోవద్దయ్యా యేసయ్యతో. ఏమన్నారు క్రైస్తవులు మిమ్మల్ని, ఏం చేశారు మిమ్మల్ని, లెక్క చెప్పండి. ఎన్ని మసీదులు గొలగొట్టారు, లెక్క చెప్పండి. మీ హిందూ దేవాలయాలు ఎన్ని గొలగొట్టారు, లెక్క చెప్పండి. మీ హిందువులను అందరినీ చంపారు. సిగ్గులేదా ఆ మాటలు బయటకు వచ్చినాయి అంటే? ఎవరో అరే ఉంటారు, లేకపోతే ఎందుకు బయటకు వస్తారు? సిగ్గులేదా వాళ్ళకి, న్యాయం లేదా వాళ్ళకి? దౌర్జన్యమా, దండూరమా, అలాంటివి ఏమీ చల్లవండి. స్వామి యేసు స్వామి వచ్చాడంటే ఒకటే, స్వయంగా కత్తి తీసుకొని దిగుతాడు. మరి ఇప్పుడు నేను చదివినగా బైబిల్ తప్పించి ఏదైనా చదివిన అంటారా? ఏనాయనా ఇంకొకటి ఉంది. సరే, బైబిల్లో ఇంకొక విషయం ఉందండి. 2వ దిన వృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. రాజైన యెహోషాపాతు తన మీదకి వచ్చినటువంటి గొప్ప సైన్యాన్ని చూసి ప్రార్థన చేశాడు. మరి నేను కొద్దిగా తగ్గిస్తూ చెప్తున్నా కానీ అసలు పాయింట్ చెప్తున్నా, టైం లేనందువలన, సమయాభావం వలన చెప్తున్నా. ఆ యెహోషాపాతు మీదకి సైన్యం వస్తే వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర అంత సైన్యము లేదు. చాలా మంది రాజులు దండెత్తి వచ్చారు, వాళ్ళు ప్రార్థన మాత్రమే చేశారు, ఉపవాసం ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా నాయన, ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నా. దేవుడు ఏం చేశాడు, 22 చూడండి. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, షేయూరు మన్యవాసుల మీద మాటుగాండని పెట్టను కనుక వారు హతులేరి. అంతేకాదండి, ఇక్కడ గొప్ప సంగతి జరిగింది. మరి మీరు తెలుసుకోవాలి. చెప్పమంటారా? ఓయ్ చెప్పమంటారా? చెప్పేనా? చెప్పితే వినలేరేమో మరి, కానీ వినాలి. మరి
ఇదిగో అంతలో వాళ్ళు ఏం చేశారట, వారు చేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో తామే ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టరు. వండర్ఫుల్. మనిషి ఎంత చూడండి, మానవుడి జ్ఞానం ఎంతటిదండి, మానవుడి హుక్కుం ఎంతటిదండి, మానవుని జులుం ఎంతటిదండి. వాళ్ళని వాళ్ళే చంపుకున్నారట. అదేంటి? అదంతేనండి, బుర్రలు పని చేయకుండా, ఆయన మెదడు పని చేయకుండా చేస్తాడు. అవసరం వస్తే నిన్ను నువ్వే చంపుకుంటావు, నిన్ను నువ్వే చంపుకుంటావు అయ్యా దేవుని బిడ్డల జోలికి వస్తే. అర్థమైందా? ఏడేముంది, వాళ్ళే చంపుకున్నారు. అట్లా జోలికి రాకునైనా అమ్మ అయ్యా మీరెవరైనా సరే, ఏ పేరుతో ఉన్నా సరే, ఏ సీట్లో ఉన్నా సరే, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా బ్రతుకుదాం. భారతదేశాన్ని ఒక ప్రశాంతమైన, ఒక అన్నదమ్ముల అవినాభావ సంబంధాలు కలిగిన కుల మతాలు ఏ రకంగా కలిసి ఉంటాయో భారతీయులు చెప్పాలండి. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని సంస్కృతులున్నా ఒక్క తల్లి బిడ్డలు అని ప్రపంచం కూడైపోయాలండి. అది మేము కోరుతున్నాం. అది లేకపోతే జరుగుద్ది. మరి జరుగుద్దో జరగదో చూడండి. ఎవడండి సెక్యులరిజం తీయమనండి, తీసి మాట్లాడమనండి. ఈ లోపలే చాలా జరిగిపోతాయి. మేమేమన్నా వేరే మతాలు అంటే ముస్లింలు, హిందువులు, బుద్ధులు, జైనులు తీసేయండి అని, క్రిస్టియన్సే ఉండాలని మేము అని చేస్తున్నాం. మీరు చేస్తున్నారు, అది మేము చేస్తున్నాం. అది ఏది న్యాయమో దేవుడు తెలుస్తాడు. దేవుడే ఈ వాక్యమును క్రియారూపం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.